ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీరు మాట్లాడుతున్న వైనం చూస్తుంటే కామెంట్స్ కూడా చాలా అబ్యూజ్డ్గా వస్తుంటాయి. కామెంట్స్ కనుక చూస్తుంటే నీకెందుకు ఎందుకు చేస్తున్నావని అనరా? అందరు అంటారు. అన్నప్పుడు ఏమనిపిస్తా అంటే వాళ్ళు దేనికోసం అంటున్నారో మనకు సంబంధం లేదు. నాకు సంబంధం ఒకటే, ఓన్లీ కేసీఆర్ చేసిన మంచిని చెప్పడమే నేను ఒకటి ఎంచుకున్నా, అదే చెప్తా ఉంటా. ఇప్పుడు చుట్టాలు అనేటోళ్ళు, బంధువులు అనేటోళ్ళు మంచిగా ఉన్నప్పుడు వస్తారు అంతే. మనల్ని ఏదో డిమారలైజ్ చేయడానికి తప్ప వాళ్ళు చెప్పేది ఏముండదు. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ పరిస్థితి ఏంది? నీకు ఏదన్నా అయితే రేపు పార్టీ. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఒకరు 4th క్లాస్, ఒకరు 2nd క్లాస్. చిన్న పిల్లలు. ఒకరు 9 years, ఒకరేమో 7 years. అయినా కూడా ఇంత టైం టేకింగ్ ఎట్లా కుదురుతుంది మీకు? మార్నింగ్ పిల్లల్ని చూసుకోవాలి. మార్నింగ్ 5 o'clock లేస్తాను నేను. లేచి మొత్తం పని అంతా చేసేసుకుని, పని వాళ్ళు వస్తే పని అంతా చేసేసుకొని పిల్లలకి బాక్స్ పెట్టి వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి నేను కూడా బాక్స్ పెట్టుకొని జనాల దగ్గరికి వెళ్ళిపోతాను. మళ్ళీ 4:30కి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ స్కూల్ అయిపోతుందో అప్పటి వరకు మళ్ళీ 4:30 వరకు జనాలలో ఉండి 4:30కి స్కూల్కి వెళ్ళిపోయి వాళ్ళని తీసుకొని మళ్ళీ ట్యూషన్కి అవి ఇవి పంపిస్తాను. అంటే నేను ఇది డ్యూటీ లాగా చేసుకుంటున్నాను. ఏంటి, ప్రజల్ని అవేర్నెస్ వైపు మళ్లించడమా, లేదంటే మీ గోల్ ఏంటి? అంటే మీరు ఎంతసేపు అదే బాపు, ఓకే, దట్ ఇస్ అ ఫైన్, కానీ ఒక గోల్ ఉంటుంది కదా, ఒక టైం. మీరు ఒక జాబ్ లాగా ఒక జాబ్ కేటాయించినట్టు టైం కేటాయిస్తున్నారు. ఏదో ఒక రోజు ఆయన ఏదో మీటింగ్ పెట్టగానే దాని గురించి మాట్లాడడమో కాకుండా దీన్ని బాగా ఒక జాబ్ లాగా చేస్తున్న నేపథ్యం ఎందుకు అంత అనేది కూడా ఒక క్వశ్చన్ ఎదురవుతుంటది కదా. అవుతుంది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు 2009 నాతోటి ఒక 24 మంది ఎస్సీ పిల్లలు రోడ్ మీదకి వచ్చిండ్రు. ఏంటంటే వాళ్ళు తెలంగాణ రావాలి, తెలంగాణ మాకు రావాలి రాష్ట్రం అనేసి రోడ్ మీదకి వచ్చి బస్సు ముందట ధర్నాలు చేసిర్రు అనమాట. బస్ ముందట ధర్నా చేసినప్పుడు పోలీస్ స్టేషన్ల కేసులు అవి ఇవి. అప్పుడు ఈటల రాజేందర్ గారు ఉండే మాకు అప్పుడు. ఏంటంటే రేపు ఆడపిల్లవి, పెళ్లి కావాల్సిన దానివి, ధర్నాలు ఇవన్నీ పెట్టుకుంటే నీకు పెళ్లి ఇబ్బంది అవుతుంది, నీ మీద కేసు ఉండొద్దు అనేసి కొంతమందితో మాట్లాడి కేసు లేకుండా చేసిండ్రు. కానీ ఆ పిల్లలు ఎవరైతే నాతోటి ధర్నాలలో పాల్గొన్నారో ప్రతి ఒక్క పిల్లోడికి మొన్న మన కేసీఆర్ గారు దళిత బంధు పథకం తీసుకొచ్చింది కదా, ప్రతి ఒక్క పిల్లోడికి దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు వచ్చినాయి. కారు కొనుక్కోవడము, షాప్స్ పెట్టుకోవడము, ఏదో ఒకటి చేసుకున్నారు. ఉపాధి తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అడిగినోళ్ళు తెలంగాణ వస్తే ఉపాధి వచ్చింది, తెలంగాణ వస్తే మన నిధులను మనం వాడుకునే హక్కు వచ్చింది, అట్లా అన్నమాట. కానీ దీని గురించి చాలా భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. మీరన్న దళిత బంధు విషయంలో కూడా, దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, కొన్ని పథకాల విషయంలో విపరీతమైన వ్యతిరేకత కూడా ఉంది. తెలంగాణనే వ్యతిరేకించిన వాళ్ళు పథకాలను వ్యతిరేకించారా? ముందు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే కదా ఇప్పుడు వచ్చింది, పరిపాలనకు వచ్చింది. రేవంత్ రెడ్డి ఏ పాటి తెలంగాణ ఉద్యమం చేసిండు? తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టినోడే కదా. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారు, ఆయన పథకాలను మిస్ అవుతున్నారు, ఆయన పాలనను మిస్ అవుతున్నారు. సో మీరు ఇప్పుడు ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, రోజు కూడా ఒక జాబ్ లాగా పెట్టుకొని తిరుగుతున్నారు కదా. ప్రజెంట్ వాస్తవానికి ప్రజలు పార్టీ పక్కన పెట్టండి, బీఆర్ఎస్ ఇది పక్కన పెట్టి మీరు ఒక నార్మల్ ఉమెన్, కామన్ ఉమెన్ గా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ప్రజల ఫీలింగ్ ఎట్లుంది చెప్పురు నిజంగా? అంటే కేసీఆర్ గారిని మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్నారు. ఒక ఇంటికి పోతే ఒక ఇంట్లో ఒక అవ్వ ఉంటే పెన్షన్ వస్తుంది. ఇదివరకు గత ప్రభుత్వంలో 500, 200 రూపాయల పెన్షన్ వచ్చేది. ఒక అవ్వకు 2000 పెన్షన్ చేసింది కేసీఆర్ గారు. తర్వాత వాళ్ళ కోడలున్న బీడీ కార్మికులలో అయితే వాళ్లకు కూడా పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు. వాళ్ళకి బిడ్డ ఉంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ గారు. వాళ్ళు రైతులైతే రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ గారు. వాళ్ళ ఇంట్లో ఒకవేళ వేరే దగ్గర ఫారెన్ కంట్రీస్ లో చదువుకుంటే వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఇచ్చి చదివించింది కేసీఆర్ గారు. KG to PG విద్యలను కానీ గురుకులాలను కానీ స్థాపించింది కేసీఆర్ గారు. ఒక తెలంగాణలో ఒక కుటుంబాన్ని తీసుకుంటే హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారి సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు. ఏ ఇంటికి పోయినా కూడా కేసీఆర్ మా పెద్ద కొడుకు అనుకుంటారు. నేనే ఎగ్జాంపుల్. మా నాన్న చనిపోయిన తర్వాత పెళ్లి కోసం చాలా కష్టపడ్డా నేను. కళ్యాణ లక్ష్మి పథకం ఉండేది ఉంటే నాకు దాంట్లో 1,00,000 రూపాయలు వస్తుండే, అట్లుండే నా పరిస్థితి. కానీ దేవుడు దయ వల్ల. కానీ ఇలా 1,00,000 రూపాయలే కాదు కదా పావని గారు, 1,00,000తో పాటుగా గౌరవంగా ఇవ్వడానికి ఇంకో తులం బంగారం కూడా అనౌన్స్ చేశారు. అంటే 1,00,000 ప్లస్ అడిషనల్ గా
తులం బంగారం కూడా ఇస్తున్నారు కదా, ఇంకా మంచిది కదా. తులం బంగారం పెడితే ఇంత చిన్నపాటి ఒక చైన్ వేసి. మొన్ననే అంటే ఒక 2-3 నెలల క్రిందట 2 నెలలే ఒక అబ్బాయి పెళ్ళైంది. అక్క నాకు ఇంకా తులం బంగారం రాలేదు, కళ్యాణ లక్ష్మిది పైసలు కూడా రాలేదు మా భార్యకి అని చెప్పి ఫోన్ చేసి ఎప్పుడు వీడియో తీయడానికి నా దగ్గరకు వస్తారు అనేసి. కళ్యాణ లక్ష్మి లేదు, ఆ ఇస్తా అన్న తులం బంగారం కూడా ఇప్పటి వరకు ఇస్తలేడు. కానీ మీకు మంచి గిరాకీ కదా ఇప్పుడు చాలా. ఎందుకంటే మీరు అంటే నాకు తెలిసి మీరు అదే ఈయన ఎప్పుడైతే ఒక నాకేమో ఈ మాటలేమో అనబుద్ధి కావట్లేదు మహిళగా, కానీ చెప్పాక తప్పదు అనిపి. ఇప్పుడు అదే మీన్స్ మీరు ఒక రెండో ముఖ్యమంత్రి అనేసి మీరు బాగా దాంట్లో నా అందరికీ షేర్ అయిన ఐటము. ఈ వీడియోలన్నీ మీకు ఇదవుతా ఉంటే, షేర్ అవుతా ఉంటే, మీకు ఏవైతే స్కీములు రాలేదు, ఎవరైతే బాధపడుతున్నారో డెఫినెట్ గా అక్క ఒక వీడియో చేయండి అని అడుగుతారేమో కదా. అసలు నేను వీడియో చేసేది కూడా నా వీడియోస్ చూస్తారు, విలేజ్ గ్రూప్లకి పోతాయి, అంటే సిటీలకు వస్తాయి, ఎక్కడెక్కడో మారుమూల నల్లగొండ నేను మొన్న నల్లగొండకు వచ్చినాను కేసీఆర్ గారు వచ్చినప్పుడు, సభ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతుంటే పవనక్క 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 గుంపు మేస్త్రి రండా రండా అనేసి అంటుంటే, ఒక్కసారి నీ నోటితో ఆ మాట అనవా అంటుంటే నాకైతే సంతోషం అనిపించింది. పని చేయడం ఒక ఎత్తు, ఫలితం ఆశించకపోవడం, తర్వాత ఫలితం రావడం రాకపోవడం, పని చేయడం వల్ల ఫలితం వస్తుంది, పని చేస్తేనే ఫలితం వస్తుంది అనేదే నేను నమ్ముతా. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి వాళ్ళ ఇంట్లో సమస్యలు చెప్పుకుంటారు. మొన్ననే చొప్పదండి నుంచి రైతులు, మాకు ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, లక్ష్మీ బ్యారేజ్ పంప్ హౌస్ చేయబట్టి మోటార్లో బాహుబలి మోటార్లు నడుస్తలేవు, నీళ్ళు పొలాలన్నీ ఎండిపోతున్నాయి, వరి పొట్టకొచ్చింది అనేసి ఒక 20 మంది రైతులు ఫోన్ చేసి ఒకసారి రండి మాతో మాట్లాడండి, ఒక్క వీడియో పెట్టండి అనేసి చెప్పారు. వాళ్ళ ఎమ్మెల్యేని ఎన్నిసార్లు అడిగినా కూడా నీళ్ళు ఇస్తలేరు అని చెప్పారు. హుస్నాబాద్ నుంచి వెళ్ళి మా చుట్టుపక్కల ప్రాంతాల నా నెంబర్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సమస్య ఉన్నదని ఫోన్ చేస్తారు, ఆ సమస్య ఉన్న కాడికి నేను పోతా.